హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు తెలుసు వీడియో చాలా లేట్గా పెడుతున్నానని. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి నాకు వీడియో చేయడమో లేట్ అయింది, తీయడమో లేట్ అయింది, పెట్టడం కూడా డిలే అయిపోతూ వచ్చింది. సో ఇంకా మనం డిలే అయితే చేయొద్దు. ఇప్పుడు వచ్చేసి పాత లెగ్గిన్స్ ఉంటాయి కదండి, వాటిని చూసారు కదా, వీడియోలో చూపిస్తాను. అట్లా చిరిగిపోయినాయి అని పిస్తా దగ్గర మనం పడేస్తూ ఉంటాం, అవునా కదా? ఖచ్చితంగా పడేస్తాం. సో దాన్ని ఇప్పుడు రీయూస్ చేయబోతున్నాను అనమాట నేను. అది కూడా స్పోర్ట్స్ బ్రా లాగా. సో అది ఎలా కన్వర్ట్ చేస్తాననేది మీరు కూడా చూసేయండి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా పరుచుకొని మనకి ఎక్కడైతే పిస్తా ఉందో అక్కడికి కొంచెం పైకి చక్కగా కట్ చేసుకోండి. అంటే వీడియోలో నేను ఏ విధంగా కట్ చేస్తానో ఆ విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను కొలత ప్రకారం వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను నార్మల్గా పెట్టానన్నమాట కొలతలు వచ్చేసి. సో ఆ తర్వాత అంటే ఇంకా నాకు కొంచెం షార్ట్గా కట్ చేసుకోవాల్సింది. నేను ఎక్కువ లెంత్ కట్ చేసేసరికి పెద్దగా వచ్చినట్టుగా అనిపించింది. అప్పుడు నేను మళ్ళీ సైజ్ అనేది డిక్రీస్ చేశాను అనమాట. సో ఏంటంటే నేను ఇప్పుడు పెట్టిన లెంత్, ఇప్పుడు పెట్టిన ఇంచెస్ కంటే కూడా ఇంకా ఎక్కువ పెట్టుకొని కటింగ్ అనేది నేను చేసుకున్నానండి. అందుకే ఇప్పుడు వీడియోలో ఇంచెస్ అనేది నేను చెప్పడం లేదు. సో తర్వాత అంటే ఇంకా నేను మొత్తం ఫినిష్ అయితే చేయలేదు. నెక్స్ట్ వీడియోలో నేను ఎంతెంత మెజర్మెంట్స్ అనేది పెట్టుకున్నాను అనేది మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని అయితే కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి, మీకు ఇప్పుడు ఇది కూడా అర్థమవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ చెప్పబోయేది కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు కూడా ఇంట్లో ఈ విధంగా వీటిని పడేయకుండా లేడీస్ అందరూ చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, నేను ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను. ఆ తర్వాత ఇంకొంచెం నేను లెంత్ పెంచుకొని కటింగ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత కూడా ఎలా వచ్చిందనేది చూపిస్తాను, చూసేయండి. సో చాలా సింపుల్ అనమాట, ఈజీగా మనం రీయూజ్ చేసుకోవచ్చు. వీటితో మనం చక్కగా శారీస్కి అది బారుగా హ్యాండ్స్ వస్తున్నాయి కదా, సో అట్లా ఒక్క కటింగ్ తోటే మనము సారీకి కూడా మ్యాచ్ చేసేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా మనం ఒక్క కట్తో. సో ఇది వచ్చేసి రెండే కట్స్ అనమాట. సో చూసారు కదా, చాలా పెద్దగా వచ్చింది. ఆ తర్వాత నేను కొంచెం లెంత్ పెంచుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మిషన్ అయితే ఎక్కేద్దాం. సో చూసారు కదా, ఇది ఏంటంటే చిన్నగా మనం మడత పెట్టుకొని కుట్టుకోవడమే, అంతే. చాలా సింపుల్, ఇంకేం లేదండి. నెక్ దగ్గర అలాగే కుట్టుకోవాలి, అండ్ అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ అదే విధంగా మనమైతే స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. సో చూసారు కదా, నేనైతే స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేసేసాను అనమాట. కాకపోతే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, నాకు చిన్న పని అయితే వచ్చింది, అందుకే కంప్లీట్ చేయలేకపోయాను. నేను నెక్స్ట్ వీడియోలో పూర్తిగా కంప్లీట్ చేసేసుకొని చూపిస్తానమాట. సో అంతే కదండి, వీటితో చిన్న పిల్లలకి స్కర్ట్స్ లాగా కూడా కుట్టొచ్చు. అండ్ అలాగే నిక్కర్ మోడల్ వస్తుంది కదా, ఆ మోడల్ కూడా స్టిచ్ చేయొచ్చు అనమాట వీటితోని. అండ్ అలాగే చాలా రకాలుగా కూడా ఈ లెగ్గిన్స్ని యూస్ చేసుకోవచ్చు. మన తర్వాత వీడియోస్లో చూద్దాం. సో ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇంకా ప్రతిదీ కూడా అలాగే కుట్టాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.